కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే సంజయ్ గారు. అమ్మ, ఇప్పుడున్న ప్రజలపై అంటే యూత్పై సినిమాల ప్రభావం అనేది ఎలా ఉందో చూస్తున్నాం. అంటే ఒక అభిమానం అనొచ్చు, ఒక పిచ్చి అభిమానం అనొచ్చు, ఇంకా ఎలాగంటే పాలాభిషేకాల దగ్గర నుంచి రక్తంతో వాళ్ళ పేర్లు బొమ్మలు గీసేంత వరకు మనం చూపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? అసలు సినిమాల ప్రభావం ప్రజలపై కానీ ప్రజల జీవితాలపై కానీ ఎలా ఉండాలంట? సినిమాల ప్రభావం కంటే సినిమా యాక్టర్స్ ప్రభావం, సినిమాల ప్రభావం కంటే సినిమా యాక్టర్స్ని చూస్తే జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు అనమాట. అంటే నిజంగా భగవంతుడు అనేవాడు అంటే ప్రత్యక్షం అయితే కూడా మీకు అంత క్రేజీ ఉండదేమో. ఆ సినిమా హీరో కానీ సినిమాలకు సంబంధించిన ఏ వ్యక్తులు కనిపించినా కానీ అసలు కాళ్ళ మీద పడిపోయి ఇంకా నా జీవితం ధన్యమైపోయింది, ఈ క్షణంలో నా ప్రాణం పోయినా కూడా పర్వాలేదు అనేలాగా తయారవుతున్నారు కదా. అలా జరిగే కదా. ఒక వారం కిందట అన్యాయంగా ఒక ఫ్యామిలీ భార్యను కోల్పోయింది, తల్లిని కోల్పోయింది, ఒక ఫ్యామిలీకి కోడలు లేదు, మొత్తం అంటే ఆ ఫ్యామిలీలో ఒక ప్రాణం పోయింది. ఎందుకు? ఈ పిచ్చి వల్లే. అంటే సినిమాలు అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంటే. అంటే ఈ యాక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ యాక్టింగ్లో వాళ్ళ ప్రొఫెషను, మీరు యాంకరింగ్లో మీరు దిట్ట, నేను ఈ క్లాసెస్ చెప్పటంలో, ఈ మోటివేషన్ క్లాసెస్ చెప్పడంలో, అట్లాగే మన కెమెరామెన్ సాగర్ కూడా అతని ప్రొఫెషన్ అతనికి అంతే. ఎవరి ప్రొఫెషన్ వాళ్లకు గ్రేట్ అండి. వాళ్ళను మనం ప్రత్యేకంగా వాళ్ళను అంత ఆదరించాలి. ఎస్, సినిమా వచ్చిందా, నాకు ఇష్టమా, చూశానా, బయటకు వచ్చానా, అంతే. సో వాడి జుట్టు పొడుగ్గా జుంపాలు పెంచుకున్నాడు, సో జులపాల జుట్టు అనేసి ఆడ పెంచుకుంటాడు. ఆడ నెక్స్ట్ ఆ విగ్గు తీసేసి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇంకొక క్యారెక్టర్ చేస్తానని జనాలు తెలుసుకోవట్లేదు. ఒంటి నిండా నేను ఒక కుర్రాన్ని చూశాను మొన్న, ఒంటి మీదంతా ఒక హీరో పేరు రాసుకున్నాడు. అదేం పిచ్చండి, అదేం పిచ్చి? నీ అంటే అతని పేరు మీద నీకు నిజంగా అంత అభిమానం ఉంటే ఎవరికన్నా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అతని పేరు మీద ఒక 4 పళ్ళు పంచు, ఒక బ్రెడ్ ఇవ్వు, అది కదా మంచి. నీ ఒంటి మీద అంతా రాసుకుంటే ఏమొస్తుంది? అంటే ఇవాళ అంటే ఎవరైనా సరే XYZ ఏ హీరోస్ అయినా కూడా వాళ్ళ జీవితం వేరేనండి. వాళ్ళు డైరెక్టర్ ఎలా చెప్తే అలా యాక్ట్ చేసేసి అయిపోయిందని చేసి మేకప్ తీసేసి వెళ్ళిపోతారు. ఒక్కసారి ఎవరైనా సినిమా వాళ్ళని మేకప్ లేకుండా చూడండి, మీకు అసలు తిన్నది 4 రోజులు తిన్నది కూడా బయటకు వస్తుంది అనమాట. సరే, అంత భయంకరంగా ఉంటారు. అంత నిజంగానే మేకప్ లేకుంటే ఎవరిని చూడలేరండి. మేకప్ లేకుంటే వాళ్ళు ధైర్యం చేసి మన బయటికి రమ్మనండి. ఎవరైనా హీరోని కానీ హీరోయిన్ కానీ బయటికి రాలేరు. ఎందుకంటే దే యూస్ టు, వాళ్ళకి ఆ మేకప్ ఉంటే కానీ వాళ్ళు బయటికి రాలేరు. కానీ మీరు నేను అట్లా కాదు, మనం ఏమి లేకున్నా కూడా వెళ్ళిపోతాం. మనకులాగా అంటే ఫ్రీగా రోడ్డు మీద తిరిగే హక్కు లేదు వాళ్ళకి ఆ స్వాతంత్ర్యం లేదు. వాళ్ళు ఏం చేసినా కూడా నలుగురు చుట్టుపక్కల ఉండాలి. మీకు ఒక షర్ట్ కొనాలనిపిస్తుందండి, ఇవాళ వెళ్ళి ఇప్పుడు కొనేస్తారు. మరి వాళ్ళకు అలా వీలవుతుందా? వాళ్ళు 10 మందికి చెప్పాలి, 10 మంది సెక్యూరిటీ ఉండాలి, బాడీ గార్డ్స్ ఉండాలి, వెళ్ళాలి. సో వాళ్ళ లైఫ్ మన లైఫ్ ఏంటండి? మనం ఫార్ బెటర్ దాన్ దెమ్. ఓకే, కాకపోతే నిజంగానే వాళ్ళ యాక్టర్స్ చాలా మంచిగా యాక్ట్ చేస్తారు. సినిమాలు చూడండి, బయటికి రండి. అంతేగాని వాళ్ళ పటాలకు పాలాభిషేకం చేయడాలు, కొబ్బరికాయ కొట్టాలు, లేకపోతే వాళ్ళ మీద డబ్బులు విసిరేయడాలు, ఆ సినిమా చూడడానికి అప్పులు చేయటాలు, ఇంట్లో పోట్లాట్టుకోవాలి, ఇవన్నీ ఎవరికండి? ఎవరి జీవితాలు నష్టపోతున్నారు చెప్పండి? ఒక అబ్బాయి ఇప్పటికీ ఇంకా చిన్న కుర్రోడు పాపం 9 సంవత్సరాలోడు ఉంటాడో పోతాడో అన్నట్టుగా పాపం ఇంకా వెంటిలేటర్ మీదే ఉంటారు. ఇవన్నీ అదే పిచ్చి కదండి. ఎవరి జీవితాల్లో నష్టపోయారు చెప్పండి? అంటే మేము ప్రజలు అనేది ఏంటంటే అభిమానం అంటున్నారు. మేము ఒక అభిమాన హీరో వస్తున్నారంటే పరిగెత్తి చూడడం. అవును సార్, నేను ఒప్పుకుంటా. అభిమానం అనేది ఒక లిమిట్ వరకే ఉండాలి. అంతేగాని నువ్వు కనిపిస్తే చాలు, నీ గోరు తగులితే చాలు, నా జన్మ ధన్యమైపోయింది, నేను చచ్చిపోతాను అని అలాగా ఉండకూడదండి. అభిమానానికి ఒక లిమిట్ ఉండాలి. అంతులేని అభిమానం ఉంటే ఇగో మనబోయినట్టే పోతారనమాట, అంతే. సో చూడండి, సినిమా ఫస్ట్ రోజే ఫస్ట్ సినిమానే ఫస్ట్ సీట్లో కూర్చోవాలని ఏమీ లేదండి, అంతేనా? సో ఇవాళ ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా ప్రకారం మీరు కాస్ట్యూమ్స్ వేసుకున్నారు, మీ హెయిర్ స్టైల్ పెంచుకున్నారు, సరే అయిపోయింది. మరి కొన్ని రోజుల తర్వాత సినిమా పోతుంది, మరి ఆ హీరో అదే ఫాలో అవుతాడా? ఫాలో అవ్వడండి, అవునా? అది మళ్ళీ ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి సినిమా వాళ్ళ జీవితాలు వేరే, మన జీవితాలు వేరే. కాబట్టి ఎప్పుడైనా కదా సినిమా వాళ్ళలాగా మనం ఉండలేము, వాళ్ళలాగా మనం ఉండలేము, మనలాగా వాళ్ళు ఉండలేరు. అది వేరే, ఇది వేరే. అంటే అమ్మ, ఇప్పుడు ఇందులో
యాక్టర్స్ తప్పులు ఏం కనిపించట్లేదు. ఏ విధంగా అంటే వాళ్ళ వృత్తి అది, వాళ్ళ సంపాదన అది. లేదండి వాళ్ళ తప్పు వాళ్ళ ఏమీ అభిమానాన్ని లేదు. వాళ్ళు కాదనలేరు. ప్రజల అభిమానం చూపిస్తే కాదనలేరు. ఒకవేళ ఈర్ష్య చూపించినా కాదనలేరు. నేను చేసిన తప్పులు వాళ్ళు ఇలాగా ఈర్ష్య లేదు, చూపిస్తున్నారు. వాళ్ళ తప్పు ఏమీ నెక్స్ట్ లేదు. టైం ఒక మంచి స్టోరీ ఎంచుకుని, మంచి క్యారెక్టర్ ఎంచుకుని, నేను వీళ్ళు ఇంకా అభిమానం పరిచేలా చేద్దాం, వాళ్ళకి నచ్చేలా చేద్దాం అని చెప్పేసి వాళ్ళ స్థాయిలో వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్తుంటారు. అసలు వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ అనేది వేరు, వాళ్ళ సంథింగ్ వాళ్ళ వృత్తే వేరు. అవునండి. ఇప్పుడు వాళ్ళ మీద చూపించే అభిమానం ఎంత వరకు ఉండాలి, వీళ్ళు అసలు ఆ సినిమాల ప్రభావం మనపై ఎలా పని చేయాలి, అదేనండి. హీరోస్ ని వీళ్ళు ఇన్స్పిరేషనల్ గా తీసుకోవాలా, లేకపోతే ఒక నిజంగా మీరు అంటే అన్నట్టుగా అభిమానంలా చూసుకో హీరో చేసే పనులు ఏదైనా ఒక సినిమాలో ఒక మంచి పని చేస్తే తప్పకుండా, ఇప్పుడు ఏదో ఒక రక్తదానం చేశాడు, లేకపోతే ఒక గుడి కట్టించాడు, లేకపోతే ఒక పేదవాళ్ళకు హెల్ప్ చేశాడు, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించాడు, మీరు అలాంటి దానికి ఇన్స్పైర్ అయిపోండి. ఒక హీరో వచ్చాడు ధనదానం అని కొట్టాడంటే అది ఏం కొట్టడండి, అది ఓన్లీ యాక్షనే. తర్వాత హీరోలు కొట్లాడుకుంటారు కదా, వీళ్ళందరూ అభిమాన సంఘాలు వాళ్ళు, ఎప్పుడైనా వాళ్ళంతా ఒకటే. ఎప్పుడైనా ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరో ఒక పలాని హీరో గ్రూప్స్ వాళ్ళు కొట్లాడుకుంటారు, నా సినిమానా మీ సినిమానా దొబ్బలాడుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడైనా ఫంక్షన్లు చక్కగా వాళ్ళు హగ్ చేసుకొని ఒకరికొకరు పక్కన కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడతారు. పిచ్చోళ్ళు అయిపోయేది ఎవరు? మీరే. ఇప్పుడు పోయి మీకు ధైర్యం ఉందా సార్, నేను మీకోసం అభిమాన సంఘం పెట్టాను, మీరు ఆ హీరోతో మాట్లాడొద్దని మీకు చెప్పే ధైర్యం ఉందా? పోరా పిచ్చోడా అంటారు చెప్తే. మేమంతా ఒకటే అనుకుంటారు. కాబట్టి ఎవరైనా సరే ఎంత లిమిట్ ఉండాలో అంత లిమిటే ఉండాలి. దానికి తోడు సీరియల్స్. ఈ సీరియల్ వల్ల కొన్ని కుటుంబాలు పాడైపోయి భర్తను పట్టించుకోకుండా, పిల్లలను పట్టించుకోకుండా సీరియళ్ళ పిచ్చిలో ఎలా ఉన్నారంటే, మీరు సీరియల్ వచ్చే టైంకు ఎవరింటికన్నా వెళ్ళండి, వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారనమాట. అసలు మనం ఎప్పుడు వెళ్ళిపోతామా అని మనం చూస్తూనే ఉంటారనమాట. అంటే సీరియళ్ళు అంత ఇంపార్టెంట్. తర్వాత అందులో ఉండే పాత్రలను మనకు అన్వయించుకొని, అత్తగారి కోడలికి ఎలా విషయం పెట్టింది, తర్వాత కోడలు అత్తగారి నీళ్ళు ఎలా చల్లింది, కింద పడిపోయేలాగా ఎలా ప్లాన్ చేసుకుంది, ఇవే తప్ప సీరియళ్ళల్లో ఏమీ ఉండట్లేదు. అవన్నీ మనం అన్వయించుకొని మన జీవితాలు నాశనం చేసుకుంటారు. అది కూడా ఒక యాక్షన్ అని చెప్పేసి ఎవరూ నమ్మట్లేదండి. ఇంకా ఒక ఆవిడ మొన్న ఒక రోజు ఎవరో చెప్తున్నారనమాట, ఏడ్ చేస్తుందంటే ఏమైంది పాపం ఏమైందంటే, ఇలా పలాన్ జరిగింది, ఈ రోజు ఏమైపోతుందో ఏమంటే, ఎవరు మీ చుట్టాలకు జరిగిందంటే, కాదు ఈరోజు సీరియల్ జరుగుతుంది, మరి ఆ హీరో చంపేస్తాడో లేదో, మరి ఆ బతుకుతుందో లేదో అని ఇవి ఏడుస్తుందంట. అంటే అంత పిచ్చోళ్ళు అయిపోతున్నారు అనమాట. ఏం నేర్చుకుంటున్నామండి సీరియల్ ద్వారా? ఏమీ మరి ముఖ్యంగా ఆడవాళ్ళు కొంతమంది మాత్రమే, అంటే హాయిగా తీరిగ్గా ఉండేవాళ్ళు ఏం చేస్తుంటే ఇవన్నీ చూసుకొని, అంటే ఎవరైనా చుట్టాలు వస్తే కూడా వాళ్ళు అసలు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా, లేకపోతే ఏమంటారంటే, ఏమంటే సీరియల్ వస్తుంది చూస్తాను నేను, మీరు కాసేపు కూర్చుంటారా అని అడుగుతున్నారు. అంత ఇదైపోయారనమాట. భర్త ఇంటికి వస్తే కూడా గ్లాసు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా టైం ఉండట్లేదు. అసలు ఆడు లోపలికి వచ్చాడా లేకపోతే దొంగోడు వచ్చాడో కూడా తెలియట్లేదు. అలా అయిపోతున్నారు. కాబట్టి ఏదైనా సరే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో చూస్తే సరే పర్లేదు, ఇంట్లో ఉంటారు, మీరు పగలంతా పని చేసుకుంటారు. నిజంగా సీరియల్ అనేది మీకు ఎంటర్టైన్మెంట్ అంతవరకే చూడండి. అసలు వాడు ఇంకా షూట్ కూడా అయిపోయి ఉండదు, వీళ్ళు అప్పుడే చూస్తుంటారు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. అదే పిచ్చి అనమాట. సో ఆ పిచ్చి కొంచెం తగ్గించుకుంటే మన జీవితం ఏంటి, మన జీవితాలు ఎందుకండి వాళ్ళ కోసం నాశనం చేసుకుంటాము. వాళ్ళు యాక్ట్ చేస్తారు, చక్కగా వాళ్ళ రెమ్యునరేషన్ తీసేసుకుంటారు, వెళ్ళిపోతారు, ఆ మేకప్ తీస్తారు, ఆ కాస్ట్యూమ్ తీసేస్తారు, నెక్స్ట్ స్టూడియోకి వెళ్ళిపోతారు కదా. మనం అలా అనుకోవట్లేదు, అటు జీవితాంతం అలా ఉండరండి. ఎవరైనా హీరో ఇంటికి వెళ్తే హీరో పేరుతో పిలవరండి, వాళ్ళ ఒరిజినల్ పేరుతోనే పిలుస్తారు, క్యారెక్టర్ పేరుతో పిలవరు. అందుకని అది యాక్షనే, ఇది మన జీవితం. కాబట్టి సినిమాని ఎంటర్టైన్మెంట్ లాగే చూడండి, అంతే తప్ప ఇది నాదే జీవితము నేను ఇలాగే ఉంటాను అంటే ఎప్పుడు కూడా యాక్టర్స్ వాళ్ళ నిజ జీవితాలలో వేరు అలా ఉండరు. సినిమా రియల్ లైఫ్ వేరే. ఇక్కడ ఖచ్చితంగా చూసుకుంటే అమ్మ, అక్కడ సినిమాలు తీసేవాళ్ళు, సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. కానీ ఇక్కడ చూసే ప్రేక్షకులు మాత్రం ప్రేక్షకుల పాత్రకు తప్పితే మిగతా అన్ని పాత్రలు పోషిస్తున్నారు. ఒక అభిమానం, అంతే కదా, ఒక పిచ్చి, ఈ విధంగా అని చెప్పొచ్చు. అంటే వాళ్ళని తప్పు పట్టడం సినిమా ఇండస్ట్రీ వాళ్ళనేది వాళ్ళ వృత్తిలో వాళ్ళ పని వాళ్ళ వృత్తి అండి, వాళ్ళు చేయాలి, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళ పనులు మానుకుని వీళ్ళ అభిమానం చూపించడమే పనిగా పెట్టుకుంటున్నారు ప్రజలు. కానీ ఈ అభిమానం అనేది ఒక నలుగురికి ప్రాణం పోసేలా ఉండాలి, నలుగురు ప్రాణం తీసేలా కాదు. ఎగ్జాక్ట్లీ. నిజంగా ఎంతో మంది హీరోలు వాళ్ళ అభిమాన సంఘాలు ఎంతోమంది ప్రజలకు దానాలు చేయడం, ఒక చారిటీ బిల్ చేయడం, బ్లడ్ బ్యాంకులు, రక్తదానాలు, ఇలా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. అలాంటి మంచి పనులకి అభిమానులు అనేది ముందుంటే మంచిది.
వాళ్ళ ప్రాణాలే తీసుకునే విధంగా అభిమానం ఉండకూడదని అంటే వాళ్ళ కోరుకుంటున్నా. జీవితాలు నాశనం అవ్వకుండా వాళ్ళ బతికేదో వాళ్ళు బతకాలి. ఎప్పుడైనా మీకు మనసులో బాగలేనప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలంటే 2 గంటలు సినిమా చూడాలి, బయటకు రాసేయాలి. టికెట్ ఎలా చింపేస్తామో అలాగే చింపేసుకొని బయటికి రావాలి. అంతే, అయిపోయింది. చూసానా, వచ్చానా, అంతే, నా ఇంటికి నేను వెళ్ళిపోయాను. అలా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ సో మచ్. మచ్.